యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చూసావుగా చింతామణి, ఈ 4 డమ్మీ బాంబులు చూడ్డానికి అచ్చం బాంబుల్లాగే ఉంటాయి, కానీ వీటి వల్ల మనుషులకి ఎలాంటి ప్రమాదం ఉండదు. మరిటి వల్ల మనకేంటి ఉపయోగం? పిచ్చిదానా, ఇవి బాంబులు కావన్న నిజం మనకు తెలిసే, ఆ చిట్టమ్మకి వాళ్ళ కుటుంబానికి ఏం తెలుసు? ఈ బాంబులట్టుకెళ్ళి ఆ వాయినంలో కలిపేస్తాం. ఆ తర్వాత భాస్కర్ గారిని రెచ్చగొట్టేసి కాంతమ్మ తీసుకెళ్లే వాయినంలో బాంబులున్నాయని నమ్మించేసి కాంతమ్మని ఘోరంగా అవమానించేలా చేస్తాం. నిజమేనాన్నోయ్, ఈ బాంబులు గాని చూశారంటే చిట్టమ్మ కడుపులో పెరుగుతున్న బిడ్డని కాంతమ్మ చంపడానికే ఈ ప్లానింగ్ చేసిందని అందరూ నమ్మేస్తారు. అవునే నా దొంగ నా కూతురా. ఈరోజు పొద్దున్నే భాస్కర్ గారిని కలిశాను. కాంతమ్మ చిట్టెమ్మ కడుపు పోగొట్టబోతుందని నమ్మించి ఈ వాయినంలో బాంబుందని బెదిరించేశా. దాంతో భాస్కర్ గాడు కాంతమ్మ తెచ్చిన వాయినం మొత్తం చెక్కింగ్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఇందులో ఉన్న బాంబుల్ని చూసి కాంతమ్మ తన చెల్లెలి కడుపు పోగొట్టబోతుందని డిసైడింగ్ అయిపోతాడు. ఆ తర్వాత ఇంకేం చెప్పొద్దు నాన్న, జరగబోయే ఘోరం తలుచుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది నాన్నోయ్. ఏ పీరాజు, అమ్మా ఇంకా ఎంతసేపురా? తొందరగా వచ్చేయండి, బయలుదేరుదా. వస్తున్నామమ్మా. పట్టుకో పట్టుకో, వెళ్దాం పద, వెళ్దాం పద, పద పద పద. వచ్చేసారా? బయలుదేరదామా? ఆగండమ్మా, ఆగండి. అన్నీ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి కదమ్మా. సరే, త్వరగా చెక్ చెయ్యి. ఓయ్ చింతామణి, అలా బెల్లం కొట్టిన రాయిలాగా అక్కడే నిలబడ్డావేంటే? మన ఇంటి ఫంక్షన్ కదా, నువ్వు కూడా ఏదో ఒకటి తీసుకో. అలాగే నాన్న, తీసుకో. వెళ్దాం పీరాజు. అలాగేనమ్మా. అన్నీ ఉన్నాయి కదా? పదండి 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 పదండి. నేను నిజం చెప్పబోతే అబద్ధం చెప్తానంటే, ఆ పోతురాజుగాడే స్వయంగా వచ్చి నాతో చెప్పాడు, కాంతమ్మ తెచ్చే వాయినంలో చిట్టమ్మని చంపడానికి బాంబులు ఎడుతుందంట. చిట్టమ్మా, ఏంటి అంత షాక్ అయి చూస్తున్నావు? ఏమైంది బాబా? ఈరోజు మన ఇంట్లో ఏదో కీడు జరగబోతుంది బాబా. ఏం మాట్లాడుతున్నావు? అలానే ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటి బాబా? హారతి తీసుకోబోతుంటే హారతి కొండెక్కింది. ఈ మాత్రానికే భయపడతావా చిట్టమ్మా? గాలొచ్చుంటుంది, హారతి ఆరిపోయి ఉంటుంది. కావాలంటే మళ్ళీ వెలిగించండి, వెలుగుతుంది. లేదురా తమ్ముడు, ఇలా పూజ చేసేటప్పుడు హారతి కొండెక్కితే ఏదో కీడు జరుగుతుంది అంటారు. మన ఇంట్లో ఏదో కీడు జరగబోతుందని నాకు చాలా భయంగా ఉందిరా. అక్క, ఇలాంటి మూఢనమ్మకాలను పక్కన పెట్టి కొంచెం తెలివిగా ఆలోచించు. గాలొస్తే హారతేంటి, అగ్నిపర్వతం కూడా కొండెక్కుతుంది. ఏమో బాబా, నాకెందుకు
మనసంతా కంగారుగా ఉంది. సర్లే ఉండండి, ఈసారి నేను హారతి వెలిగిస్తాను. చిట్టి, నువ్వేం కంగారు పడకు. అక్క, హారతివు, నేను వెలిగిస్తాను, చూడు. ఆ కాంతమ్మ ఏమన్నా అందరిలాంటి ఆడదనుకున్నావేంటే? సిట్టమ్మకి ఆని చేయకుండా ఉండడానికి. పేదింట్లో పెరిగిన సిట్టమ్మ కడుపున గొప్పింటి వారసుడు పెరగకూడదన్న దురాలోచనతోనే దాని కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి చూస్తుందే. నువ్వు వెళ్ళి చిట్టమ్మతో చెప్పేస్తే కాంతమ్మ బండారం ఎలా బయటపడద్దా? రాని దాని నిజస్వరూపం ఏంటో అందరికీ తెలిసేలా చేస్తా. దాని మొహాన్ని ఉమ్మే ఇంత. అప్పుడు దాకా నువ్వు నోరెత్తావనుకో, ఇంకో నా మీద ఒట్టే. అమ్మా, నేను చెప్పాను కదా నా మీద ఒట్టేని మాట్లాడుకో, నోరెత్తకో, సరేనా? హారతి తీసుకో, తీసుకోండి. హ్యాపీయా? మీ భయాలన్నీ పోయాయి కదా? పోయే బాబా. చూసారా, ఈ మాత్రం దానికే ఎంత కంగారు పడ్డారో. గాలొచ్చి హారతి కొండెక్కుంటుంది, దానికి భయపడితే ఎలా? చిట్టమ్మా, చిట్టమ్మా. ఏయ్ నోర్మోయ్, చిట్టమ్మేంటే చిట్టమ్మ? చిన్న పెద్ద తేడా తెలీదా? చిట్టమ్మ వదినా అని పిలువు. అలాగే కాంతమ్మ గారు. చిట్టేమోదినా, చిట్టేమోదినా. చిట్టేమోదినా. అత్త వచ్చినట్టుంది, పదేళ్ళం. అమ్మా, కాంతమ్మత వచ్చినట్టుందే. కాంతమ్మత, ఈ రోజు నా చేతిలో నీ పని అయిపోయినట్టే. కాంతమత్త, ఏటి ఇక్కడే అయిపోయావు? రాత. అవును, ఇంతకీ ఏటి అని? నా కోడలు నా కొడుకుని తండ్రిని చేసింది, నన్ను నానమ్మని చేసింది. అందుకే వెలకట్టలేని ఆనందాన్ని, సంబరాలు చేసుకునే సంతోషాన్ని వాయినంగా తెచ్చాను. తల్లి కాబోతున్న నా కోడలి మీద ఎలాంటి కళ్ళు పడి దిష్టి తగలకుండా దిష్టి తీసి ఆశీర్వదించడానికొచ్చాను. అత్తా, నువ్వు నా కోసం వాయినం తెచ్చావా? ఏయ్, ఎన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా నువ్వు నా కోడలివి కాకుండా పోతావా? నేను నీకు అత్తని కాకుండా పోతానా? అత్తా, నువ్వేనా ఇలా మాట్లాడేది?
పిచ్చి చిట్టెమ్మ, నన్ను క్షమించు చిట్టెమ్మా అని అడిగే పశ్చాత్తాపం నాకు లేకపోయినా నన్ను పెద్ద మనసుతో క్షమించేంత గొప్ప మనసు నీకుందని నాకు తెలుసు చిట్టి. అందుకే నువ్వు తల్లివవుతున్నావని తెలిసిన మరుక్షణమే నేను చేసిన తప్పులన్నీ కడుక్కోవాలని నిర్ణయించుకున్నాను చిట్టి. అందుకే సిగ్గు లేకుండా నీ ఇంటి ముందు ఇలా వచ్చి నిలబడ్డాను. పెద్ద మనసుతో నన్ను క్షమిస్తావో, నిన్ను క్షమాపణలు అడిగే అర్హత నాకు లేదని వెళ్ళగొడతావో నీ ఇష్టానికే వదిలేస్తున్నాను. ఏటత్త నువ్వు? ఎన్ని సంవత్సరాలుగా ఏ మాట అయితే నీ నోటంట వినాలని ఆశగా ఆతృతగా ఎదురు చూశాను. అదే మాటల్ని ఇప్పుడేంటో నన్ను కాంతమత్త. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. ఆ ప్రాయశ్చిత్తం నీ కళ్ళల్లో కన్నీటి రూపంలో ఇప్పుడు చూస్తున్నానత్తా. ఇప్పుడు చూస్తున్నాను. నువ్వు మారిపోయావు. ఏ కాంతమత్తనైతే నేను చూడాలని కళ్ళు కన్నాను, అలాంటి కాంతమత్తని ఇప్పుడు చూస్తున్నాను. ఈ జన్మకి ఇది చాలు కాంతమత్త, చాలు. ఊరుకో. ఇన్ని రోజులుగా ఏదో సాధించాలని, ఇంకేదో సంపాదించాలని చాలా పోగొట్టుకున్నాను చిట్టి. వాటిల్లో ఒకటి నీ ప్రేమ, నీ అభిమానం. ఇన్నాళ్లకైనా వాటిని దక్కించుకుని అదృష్టం నాకు కలిగింది. ఈ జన్మకి ఇది చాలు, చాలు. అచ్చో అత్త, ఈ జన్మకి నువ్వు నోరారా నా చిట్టమ్మ, మా చిట్టమ్మ అంటే ఏనాలని అనుకున్నానత్తా. కానీ ఆ ఆశ ఎంత తొందరగా నెరవేరుతుందని అనుకోలేదు. సూపర్. ఇదే కదమ్మా మేమంతా కోరుకుంది. ఈ చిన్న సందర్భం కోసమే ఇంతగా ఎదురు చూసింది. మొత్తానికి కయ్యానికి కాలు దూకునే అత్తాకోడళ్ళు తల్లి కూతురులలా కలిసిపోయారు. ఇంతకన్నా గొప్పతనం, మంచి సన్నివేశం ఇంకేముంటుంది? అవునరా తమ్ముడు, ఇది కళ నిజమా అనిపిస్తుంది. ఇది నిజమైతే వీళ్ళిద్దరూ కలిసిపోవాలని అనిపిస్తోంది. ఇంకా కలిసిపోవాలి అని అనుకోవడమేటదనా? మా అత్త నేను ఎప్పుడో కలిసిపోయాము. కాంతమత్త, లోపలికి వెళ్దాము. ఆగా ఆగా,
అయిపోయినాయా? కాంతమ్మ గారు డప్పులు వాయింపులు, చిట్టమ్మ గారు సిడతల వాయింపులు. రే ఏంటి అలా మాట్లాడుతున్నావా? ఓసారి పిచ్చిదానా, పగబట్టిన పోవడిన నమ్మొచ్చు కానీ ఈ కాంతమ్మ మాటలు నమ్మకూడదే. ఆవిడ గారు వచ్చింది నిన్ను ఆశీర్వదించేసి నీకు కానుకలు ఇచ్చేద్దామని కాదు, మరి నీ కడుపులో ఉన్న బిడతో సహా నిన్ను కాల్చి బూడి చేయడానికి. భాస్కర్, భాస్కర్, ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చివాగుడు వాగావంటే ప్రాణం తీస్తానేమనుకున్నావు? నోర్మాయ్, సన్నాసం బాగుందానా, నువ్వు మారావని ఇక్కడ ఉన్న అందరూ సొక్కాలు సింపేసుకుని సంబరాలు చేసుకుంటున్నారు. కానీ కానీ నేను నక్క వెండియాల మాత్రం నేను అస్సలు నమ్మను. అమ్మా నువ్వు రాయే, ఆవిడ తీసుకొచ్చిన దాంట్లో ఏమున్నాయో చూద్దారా. ఆగ్రా, ఏడుస్తున్నావా? ఏడన్నా నువ్వు? కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? నువ్వు ఆగేసేట నీకేం తెలదా? అమ్మ నువ్వు రాయే. బా ఆగు బావా, ఏంటి బావ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? మీకేం తెలియదు ఉండమని చెప్పానా? నువ్వు రాయమ్మా. ఆగురా బావా, ఆగు బావా. బావా ఏం చేస్తున్నావు? అమ్మా అమ్మా, ఇదిగో ఇదిగో బాంబు. ఇవి నాకు తెలీదు. ఇదిగో ఇదిగో బాంబులు, బాంబులు. చూసావా సిట్టే, మీ అత్త నువ్వు అనుకున్నంత మంచిదేం కాదే. తెలీదు. మీ అత్త వాయిడుల్లో బాంబులు తీసుకొచ్చిందే, బాంబులు. చిట్టి, నన్ను నమ్ము. రవి, నాకేం తెలీదు. కొంచెం ఉంటే ఇక్కడే బాంబులు పేలి మనందరం కాలి బూడిదైపోయేవాళ్ళం. అవునన్నోయ్, ఏమో అనుకున్నాం గాని కాంతమ్మ గారు చిట్టమ్మ మీద ప్రేమతో రాలేదు, చిట్టమ్మని చంపడానికే వచ్చింది. ఇంకొక్క మాట మాట్లాడావంటే ప్రాణం తీస్తాను. నేను మారిపోయానే, మారిన మనిషిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఎందుకే నన్ను ఇంకా అనుమానిస్తున్నారు? ఎందుకు ఇంకా సూటిపోటి మాటలతో నన్ను గుచ్చి గుచ్చి చంపుతారు?
నిన్నటనా నువ్వు హోసే సిట్టి నీ కళ్ళతో నువ్వే చూసావు కదా ఈ కాంతమ్మత్త విశ్వరూపం ఏంటో. నేను కనుక బాంబులు చూసుండకపోతే ఆ బాంబులు పేలి నువ్వు నీ బిడ్డ ఎక్కడే తొనకలకి సచ్చుండేవారు. ఏంటమ్మా ఇదంతా? నువ్వు మారిపోయి ఉంటావని, మంచి మనసుతో చిట్టమ్మని ఆశీర్వదించడానికి వచ్చావని అనుకున్నావు. కానీ ఇలాంటి పని చేస్తావని కల్లో కూడా అనుకోలేదమ్మా. రవిచంద్ర, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? రేయ్, నేను నీ తల్లినిరా. బా 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 బా. ఏ కోకిలమ్మ, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను నిజంగా బాంబులు తీసుకురాలేదు. నా కోడలికి వాయనవే తీసుకొచ్చాను. నన్ను నమ్మరేంటి? నోర్మోయ్, ఇన్ని వాయినాలు తీసుకొచ్చినప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చిందమ్మా. ఇలాంటి దిక్కుమాలిన ప్లాన్ ఏదో వేసుంటావని. పోనీలే, ఇన్నాళ్లకైనా మారావు అనుకున్నాను. ఆ వంకతో చిట్టమ్మని చంపడానికి వచ్చావన్నమాట. వదినా, కాంత మొత్తం నేటి అనకండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎంత జరిగాక కూడా దీన్ని క్షమింతే ఆ దేవుడు మనల్ని క్షమించడం. ఇదిగో కాంతమ్మత, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? లేకపోతే నేను ఈ ప్యానల్ తీస్తాను. లేదు భాస్కర్, నా మనవణ్ణి నేనెలా చంపుతాన్రా? నేను కూడా ఆడుదాన్నే. నాకు మనవడు పుడితే వాణ్ణి నా చేతులతో ఎత్తుకొని ఇదిగో నా గుండెల మీద పెంచాలని, వాణ్ణి పెంచి పెద్ద చెయ్యాలని ఎన్నో కలలు కన్నాను భాస్కర్. అలాంటి నా మనవణ్ణి నేనెందుకు చంపుతాను?